తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏంటి శివ మధు ఛానల్ ఏంటి? యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారా? యు ఆర్ రన్నింగ్ యువర్ ఓన్. అవునవును. ఎంత సబ్స్క్రైబింగ్? ఇప్పుడు 5.9 ఉన్నారు. 5,91,000 అనుకుంటా సబ్స్క్రైబర్స్. యు ఆర్ రన్నింగ్ ఇట్. yes ఏంటి ఇన్పుట్స్ ఏంటి దాంట్లో? ఇట్స్ ఆల్ ట్రావెల్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది, కుకింగ్ ఉంటుంది. మేజర్లీ పీపుల్ లవ్ ద కుకింగ్ వీడియోస్ అండ్ అది కూడా అనుకోకుండా నేనే కుక్ చేసి నేనే పోస్ట్ చేస్తాను. బట్ సర్టన్ ఇష్యూస్ నేను కొన్ని చూసాను పర్టికులర్ బిట్స్ గా. చూసిన వాటిలో అనిపించింది యూ హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ థింకింగ్ అనేది తను ద వే షీ లుక్స్ ఇంటూ సర్టన్ థింగ్స్ అనేటువంటిది అప్రిషియేటెడ్ గా అనిపించింది. థాంక్యూ అండి, థాంక్యూ. సర్టన్ ఇష్యూస్ మీద ద వే యూ రైజ్ యువర్ వాయిస్ ఆర్ యువర్ కంటెంట్ అనేది బాగుంది. థ్యాంక్ యూ. అది కూడా అనుకోకుండానే స్టార్ట్ అయింది. కోవిడ్ లో చాలా భయం పీపుల్ లో, ఏదో అందరం చనిపోబోతున్నాం అని. సో అప్పుడు మేము ఫేస్బుక్ ఆల్రెడీ అకౌంట్స్ ఉండేవి, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో. అప్పుడు మేమేం అనుకున్నాం అంటే అందరం ఒక ఫ్యామిలీగా ఇంట్లోనే కదా ఉంటున్నాం, వై ఆర్ యూ సో స్కేర్డ్? అండ్ సూపర్ మార్కెట్కి వెళ్తే ఏదో వరల్డ్ అంతమైపోతుంది అన్నట్టు మొత్తం మనకి అవసరమైంది అవసరం లేనిది అన్నీ కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. ఏముండేది కాదు గ్రాసరీ స్టోర్స్లో. సో ఇది ఒక ఇంత నెగిటివ్గా కాకుండా కొంచెం పాజిటివ్గా మనం ఏదైనా చేయాలి అన్న థాట్ ఉండేది. బికాజ్ మాకు ఆ ఇంపాక్ట్ ఉండలేదు, భయం ఉంది. అట్ ది సేమ్ టైం చాలా కేర్ఫుల్గా ఉండాలి, కోవిడ్ అందరికీ కొత్తే. సో చాలా భయం ఉండేది, చాలా కేర్ఫుల్గా ఉండేవాళ్ళం. అట్ ది సేమ్ టైం వీ వర్ నాట్ అన్హ్యాపీ. ఇంట్లో కూర్చోడానికి కూడా మాకు ఇబ్బందిగా అనిపించలేదు. అంటే పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడానికి కూడా ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఏదో సఫకేటెడ్గా ఫీల్ అయిన వాళ్ళు. సో అలా కాకుండా యూ కెన్ బి కంఫర్టబుల్ అన్నట్టు ఈయన పిల్లలతో ఆడే వీడియోస్. తర్వాత నేను సో నేనేదో చిన్నప్పుడు అచ్చంగాయలని ఆడేవాళ్ళం 5 రాళ్ళతోటి. అది ఆడుతూ మీలో ఎంతమందికి ఆట గుర్తుంది, సో మీరు పిల్లలతో కలిసి ఇలా ఆడొచ్చు, ఇప్పుడు మనం ఆడట్లేదు ఇలాగా అని అలా చిన్నగా పోస్ట్ చేస్తుంటే పీపుల్ స్టార్టెడ్ టెల్లింగ్. సో ఇలా ఎఫ్బీలో ఇన్స్టాలో నేను పోస్ట్ చేసేవి అన్నీ ఎవరో ఒకరు తీసుకెళ్ళి, అంటే మన యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఎవరో ఒకరు పోస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీరే స్టార్ట్ చేయండి అంటే ఫస్ట్లో నేను అంత ఇంట్రెస్ట్ చూపించలా. ఎందుకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉండేది యూట్యూబ్ మీద, అంటే ఎక్కడ కాంట్రవర్సీస్ ఇలాగే ఉంటుంది అన్న థాట్ ఉండేదన్నమాట. తర్వాత ఈ అడగడం కాస్త ఎలా అయిందంటే, ఎన్నిసార్లు అడగాలి మిమ్మల్ని, యూట్యూబ్ మీరు పెట్టండి, మేము ఎత్తుక్కొని ఎందుకు చూడాలి, మీ ఒక్క ఛానల్లో ఉంటే మీ దగ్గరే చూస్తాం అన్నట్టు అయింది. సో ఇట్స్ లైక్ దిస్ సౌండెడ్ సెన్సిబుల్, అంటే ఒక స్పేస్లో ఒకే దగ్గర దే కెన్ సీ ఎవ్రీథింగ్ అనేది. సో అలా స్టార్ట్ అయింది శివ మధు. సో అండ్ స్టార్ట్ చేసాం కానీ ఆల్ ద ఏరియాస్ అండ్ నెవర్ హ్యాడ్ ఎనీ క్లూ అసలు యూట్యూబ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది ఏం తెలీదు. స్టార్ట్ చేశాక అన్నీ నేర్చుకొని మెల్లమెల్లగా, అండ్ అంత సపోర్ట్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మచ్ లవ్ ఫ్రమ్ పీపుల్. సో యు ఆర్ ఏ పాపులర్ యూట్యూబర్ ఆల్సో. మేబీ యా యు కెన్. తన ఎప్పుడన్నా చేస్తుంటారా? మా రివ్యూ మాస్టర్ ఈయన ఏదన్నా చేస్తే డిష్, ఈయన మా పిల్లలేమో సినిమా రివ్యూలు అలాగే డిష్ కి రివ్యూస్ ఉంటారు. పీపుల్ దేర్ ఆర్ ఫ్యాన్స్. కాదు, వీడియో అంతా స్కిప్ చేసి ఓన్లీ ఈయన తినే పార్ట్ కోసం ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ వంట కష్టపడి వంట చేసింది పోయింది. అండ్ పిల్లలు ఆర్ మై టేస్టింగ్ ఇన్స్పెక్టర్స్. సో వాళ్ళు రివ్యూ ఇస్తూ ఉంటారు. అండ్ సమ్హౌ ద లవ్, మా ఫ్యామిలీ అందరికీ దెర్ ఈస్ సో మచ్ లవ్ ఫ్రమ్ పీపుల్. నిజంగా డెఫినెట్గా అండి, రండి ఎనీ టైం. పోతే ఇక నెక్స్ట్ మీ లైఫ్ లో మీ ఇదిలో ఈ మధ్య పెద్ద ఒక కాంట్రవర్సీ, స్కూల్ పిల్లల కాంట్రవర్సీ ఒకటి జరిగింది మీ పిల్లల స్కూలింగ్ విషయంలో. ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ఇట్ సాల్వ్డ్? సాల్వ్ అయిపోయింది. టీసీ తీసుకొని బయటకు వచ్చాం. ఆ స్కూల్ నుంచి వచ్చేసారు? ఆ స్కూల్ నుంచి వచ్చేసాము. అట్ ద సేమ్ టైం ఆ ఇష్యూ అదే మూమెంట్లో సాల్వ్ అయిపోయింది. బట్ స్కూల్కి పనిష్మెంట్ అనేది ఇంకా ఏం యాక్షన్ తీసుకుంటారని. అప్పుడు జియో ఒకటి కొత్తది వచ్చింది, ట్యూషన్ ఫీజు ఒకటే కలెక్ట్ చేసుకోవాలి, మిగతా ఫీజు అన్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి. సో ఆ జియోకి అగేన్స్ట్గా ఈ స్కూల్ చేస్తుండింది. ఈ స్కూల్ మాత్రం చాలా స్కూల్స్ చేస్తుండింది. మేము యాక్చువల్గా ఫీజు కట్టేసాం, మాకు అసలు ఇష్యూ గురించి అసలు ఏమీ తెలియదు. సడన్గా తను గ్రూప్లో ఫామ్ అయింది.
ఎవరో గ్రూప్లో ఒక గ్రూప్ ఫామ్ చేసి ఆ గ్రూప్ ఫామ్ అయ్యి ఎన్ని రోజుల నుంచో ఆపరేట్ కూడా అవుతుంది, చాలా రోజుల నుంచి ఉంది అది. పేరెంట్స్ అందరూ కలిసి స్కూల్ని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట, ఇలా గవర్నమెంట్ జియో ఒకటి వచ్చింది, దాన్ని మీరు ఫాలో అవ్వండి, దాని ప్రకారమే ఫీజు కలెక్ట్ చేయండి అని పేరెంట్స్ అందరూ కలిసి ఎప్పటి నుంచో స్కూల్ని అడుగుతున్నారు. అది మాకు అసలు తెలీదు, మాకు ఐడియా లేదు. నాకు ఐడియా వచ్చింది ఎలా అంటే, నన్ను ఒక రోజు నన్ను ఆ గ్రూప్లో ఎవరో యాడ్ చేశారు. వాళ్ళు చెప్తుండేవాళ్ళు, ఇలా చేసాము, స్కూల్ పట్టించుకోవట్లేదు, మేము స్కూల్ గేట్ బయట వెళ్ళి ధర్నా చేయాలనుకుంటున్నాం అలా చెప్తుంటే ఆ గ్రూప్లో నేను చెప్పాను అనమాట, ధర్నా అంతా వెళ్ళక్కర్లేదు, కోవిడ్ టైం కదా, సో మీరు అందరూ అక్కడ వెళ్ళి గ్యాదర్ అవడం అదంతా హెల్దీ కాదు, వెళ్ళక్కర్లేదు, మేబీ స్కూల్తోనే మీరు ఇంకొకసారి మెయిల్ పెట్టి కార్డియల్గా మాట్లాడండి అని చెప్పాను. సో ఆ ధర్నా వెళ్ళలేదన్నమాట. మేబీ స్కూల్ థాట్ దట్ ఈవిడ చెప్పడం వల్ల వాళ్ళు గేట్ దగ్గర ధర్నా కూడా మానేశారంటే, రేపు ఈవిడ ఏదైనా చెప్తే అందరు పేరెంట్స్ కలెక్టివ్గా ఏదైనా చేస్తారేమో అని ఏంటి వాళ్ళ డౌట్స్, ఇన్సెక్యూరిటీ అని మాకు తెలీదు. మా పిల్లల్ని తీస్తారు ఈ ప్రాసెస్ లో, ఏం అడగకుండా మా పిల్లల్ని తీస్తారు. అండ్ కమ్యూనికేషన్ 1 వీక్ ఎగ్జామ్ వాళ్ళకి ఆగస్ట్ 31st ఎగ్జామ్స్, వాళ్ళని ఆగస్ట్ 25th మౌంట్ లిటరా జీ స్కూల్ మణికొండ బ్రాంచ్, పిల్లల్ని తీసేశారు. తీసేసి సరే ఎందుకు తీసేశారని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంటే, కమ్యూనికేషన్ ఫ్రంట్ ఆఫీస్ కమ్యూనికేట్ చేయదు. ఫ్రంట్ ఆఫీస్ ఒక్కసారి ఫోన్ తీసి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి కాల్ చేయండి అని చెప్పారు. సో అకౌంట్స్ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తుంటే వాళ్ళు తీయట్లా. సో దాని తర్వాత నుంచి ఇంక అసలు మొత్తం కమ్యూనికేషన్ కట్ చేసేసారు. అంటే ఫ్రంట్ ఆఫీస్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, స్కూల్ రిసెప్షన్ అన్నీ కట్ చేసేసి, ఇంకొకటి బిగ్గెస్ట్ ఫ్లా ఏంటంటే ట్యూషన్ ఫీయే వీళ్ళ మొత్తం ఫీ, బైఫకేషన్ లేదు. సో స్కూల్ ఫీ మొత్తంలో ట్యూషన్ ఫీ అనేది ఒక పార్ట్ మాత్రమే, అందుకే జియో అలా ఇచ్చారు, ట్యూషన్ ఫీ మాత్రమే కట్టండి అని. బట్ వీళ్ళు టోటల్ ఫీని ట్యూషన్ ఫీగా కలెక్ట్ చేశారు అనమాట. మాత్రం కాకుండా దాంట్లో వచ్చేసి ట్రావెలింగ్ ఛార్జెస్, అంటే బస్ ఛార్జెస్, ఫుడ్ ఛార్జెస్, దాని తర్వాత లిఫ్ట్ ఛార్జెస్, లిఫ్ట్ మెయింటెనెన్స్, ఆ స్కూల్లో లిఫ్ట్ లేదు, దానికి మెయింటెనెన్స్, ఇవన్నీ బస్సులు ఇవన్నీ కూడా లేవు కదా, దానికి కూడా కలెక్ట్ చేసేవాళ్ళు. సరే అయినా ఇప్పుడు మేమేం తప్పు చేసాం, మేము కట్టేసాం కదా. సో ఈ విధంగా చేసినందుకు తీసుకున్నప్పుడు నాకు రిఫండ్ ఇచ్చారు నా ఫీజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.